వైజాగ్ పీపుల్, దిస్ ఇస్ వాణి. మన వైజాగ్లో ప్రైమ్ లొకేషన్లో సీతం దారిలో మీరు 3 BHK ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు అయితే చూడండి, మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో అవైలబుల్గా ఉంది. సీతం దారిలో ఈ ఫ్లాట్ చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉంది. మన హాల్ చూసుకున్నట్టయితే విత్ చాలా స్పేషియస్తో, చాలా హ్యూజ్ ఏరియాతో మనకి అవైలబుల్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా మనకి అండర్ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. ఇక్కడ పైన సీలింగ్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కిచెన్ రూమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా విత్ స్పేషియస్గా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి పక్కనే డైనింగ్స్ ఏరియా కూడా మనకు ఉంటుంది. మనకి ఇక్కడ పక్కనే కిచెన్ పక్కనే యూటిలిటీ ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ చాలా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. సరే పదండి, మన కిచెన్ కూడా ఒకసారి స్పేషియస్గా ఉంది కాబట్టి మరి ఒకసారి చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మన మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ బెడ్రూమ్ అయితే చాలా హ్యూజ్ ఏరియాతో చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనకి అటాచ్డ్ విత్ వాష్రూమ్ కూడా ఉంది. ఇక్కడ మనకి విండోస్ కూడా చాలా బిగ్ ఏరియాతో, చాలా విత్ న్యాచురల్ సన్లైట్తో, వెంటిలేషన్ కూడా బిగ్ విండోస్తో మనకి అవైలబుల్గా వస్తుంది. రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసాం కాదు, ఇక్కడ కూడా మనకి బోత్ సైడ్ బెడ్రూమ్స్ అవైలబుల్గా ఉంటుంది. అటాచ్డ్ విత్ వాష్రూమ్తో వస్తుంది. పదండి మనం బెడ్రూమ్ చూద్దాం. బాల్కనీ వ్యూ పాయింట్ చూసుకున్నట్టయితే చాలా విత్ వెంటిలేషన్తో చాలా బాగుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ రోడ్ చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్లో మనకి 40 feet రోడ్ కూడా వస్తుంది. ఇక్కడ మనకి ఆపోజిట్లో మనకి జీవీఎంసీ పార్క్ కూడా అవైలబుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వరకు మనం పైన ఫ్లాట్ చూసాం కదా, ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే సెల్లార్లో ఉన్నాము. ఇక్కడ గ్రౌండ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లిఫ్ట్ కూడా ఉంది. ఇటు సైడ్ మనం చూసుకున్నట్టయితే స్టెప్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మన గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మెన్ రూమ్ కూడా విత్ వాష్రూమ్ కూడా ఉంది. ఇక్కడ మన సీతం దారిలో ప్రైమ్ లొకేషన్లో మన ఇక్కడ ఆపోజిట్ జీవీఎంసీ పార్క్ కూడా ఉంది. డోంట్ మిస్ ఇట్. 3 BHK ఫ్లాట్. హరీ అప్. థ్యాంక్ యూ.